ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. అయితే ప్రార్థన అనేది ఏ కొద్ది మందికో పరిమితమయ్యే అంశమా? విశ్వాసులు ఎందుకు ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి? నిన్ను నన్ను దుష్టత్వం నుండి ఏది కాపాడుతుంది? విశ్వాసులు ఎవరు కూడా అక్రమంగా నడవకూడదు, అటువంటి వారితో సహవాసం చేయకూడదు. అయితే మనము ఎవరిని ఎలా వెంబడించాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. గత కొన్ని రోజులుగా మనము 2వ తెస్సలోనిక పత్రిక అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను క్రమబద్ధంగా నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో క్రీస్తు యొక్క రాకడ యొక్క ఆచరణాత్మకతను గూర్చి, ముఖ్యంగా విశ్వాసులు తమ నడతలో ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి అనే అంశానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమ
ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామములో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. యేసు క్రీస్తు రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాకడ మనలను మెలకువగా ఉంచుతుంది. ఈ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు విశ్వాసులను హెచ్చరిస్తూ మీరు దేవుని వాక్యంలో స్థిరపడాలి అన్నాడు. దేవుడు మన హృదయాలకు ఆదరణ కలుగజేస్తాడని, ధైర్యము కొలిపే మాటలు చెప్పాడు. ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు దేవుడు మనలను బలపరుస్తాడు అన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము తప్పకుండా గుర్తుంచుకోవాలి. యేసు క్రీస్తు మన ప్రభువు. వ్యక్తిగతంగా ఆయనకు మనము విధేయులం. అన్ని విషయాల్లో ఆయనకు లోబడతాం. ఆయన మాటే మనకు శిలాశాసనం. ఈ పత్రికలోని 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో క్రీస్తునందు మనకున్న విశేషమైన స్థితిని, పదవిని పౌలు ఇక్కడ పేర్కొన్నాడు. మనము ఏర్పరచుకొనబడిన వారము. ఆది నుండి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తాడు. మనము రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని దేవుడు మనలను పిలిచాడు. పౌలు మాటలోని ఈ ఆధ్యాత్మిక భావాలు మనలను ఎంతో ప్రోత్సాహపరుస్తాయి. ఇప్పుడు మనము 3వ అధ్యాయంలోనికి వచ్చాం. విశ్వాసులుగా మనకెన్నో బాధ్యతలు ఉన్నాయని, మన ప్రవర్తన మన పిలుపునకు తగినట్లు ఉండాలని ఇందులో పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఎఫెసీ సంఘ విశ్వాసులతో పౌలు ఇదే మాట అన్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. ఇప్పుడు పౌలు అదే విషయాన్ని తెసలోనిక విశ్వాసులకు కూడా తెలియజేస్తున్నాడు. విశ్వాసులు తమ ప్రవర్తనలోను నడతలోను స్థిరులై ఉండాలి. ఇక అపోస్తలుడైన పౌలు తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలను గమనిద్దాం. పౌలు తెసలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కోసం ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపిస్తుంది. ప్రభువు వాక్యానికి మహిమ కలుగుతున్నది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా కోసం ప్రార్థించండి. మూర్ఖులు, దుష్టులు మా చుట్టూరా ఉన్నారు. వారి చేతిలో నుండి దేవుడే మమ్మల్ని తప్పించాలి. విశ్వాసం అందరికీ ఉండదు. ఈ దుష్టలోకంలో మనము ఎలా నడవాలో పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్యమే మన ప్రవర్తనకు ఆధారం. తుదకు సహోదరులారా, మా కోసం ప్రార్థించండి అని
ఈ పత్రిక ముగింపులో పౌలు ఈ మాట అంటున్నాడు. మా కోసం అనే మాటలోని భావం ఏమిటంటే ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. ప్రార్థన ఏ కొద్ది మందికో పరిమితమయ్యే ఆత్మవరం కాదు. మనం చేసే ప్రతి పని వెనుక ప్రార్థన ఉండాలి. లేకపోతే ఆ పని సవ్యంగా జరగదు, సఫలం కాదు. సువార్థికుడు కానీ బోధకుడు కానీ విజయం సాధించాలంటే అనేక మంది విశ్వాసులు వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి. తెసలోనిక సంఘస్థులు తన కోసం ప్రార్థన చేయాలని పౌలు కోరుతున్నాడు. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలంటే, ప్రభువు మహిమపరచబడాలి అంటే మీరంతా ప్రార్థించాలి అని పౌలు అంటున్నాడు. వాస్తవానికి పౌలు గొప్ప అపోస్తలుడు, అనగా సువార్థికుడు, క్రీస్తు రాయబారి, కాపరి, వాక్య బోధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి సువార్థికుల వంటివాడు. నిజానికి క్రొత్త నిబంధనలో సువార్థికుడు అనే మాటకు మిషనరీ అని అర్థం. తెసలోనిక సంఘానికి పౌలు చేసిన సేవ అంతా ఇంత కాదు. పౌలే వారిని ప్రభు దగ్గరికి నడిపించాడు. వారికి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నింటినో బోధించాడు. పత్రికల్లో తాను ఒక కాపరిగా వారికి ఉపదేశించడము మాత్రమే కాదు, అతడు వారికి ఆదరణ కొల్పే మాటలు చెబుతున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు. అయితే వారికి ఆజ్ఞాపించిన వాటిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సహోదరులారా, ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి అని అంటున్నాడు పౌలు. ఈ రోజున మనము పౌలు కొరకు ప్రార్థించని అవసరం లేదు. అయితే సంఘస్థులు తమ కాపరి కోసం ప్రార్థించాలి. తద్వారా వాక్యము దేశమంతటా వ్యాపించాలి, ప్రభువుకు మహిమ కలగాలి. వాక్యాన్ని మనము ఘనపరచాలి. మన జీవితాల్లో వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు వాక్యాన్ని మనసారా నమ్ముతున్నావా? అయితే వాక్యంలో ఏమున్నదో నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సంఘ నాయకుల కోసం ప్రార్థించండి. నీవు ఒక సంఘానికి కాపరిగా ఉండడం మామూలు విషయం కాదు. అది ఎంతో బాధ్యతతో కూడిన సేవ. సంఘ బిడ్డల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరు మూర్ఖులు, దుష్టులు ఉండవచ్చు. సంఘంలో అలాంటి వారు ఉంటారా అంటే ఉన్నారు కూడా. ఇది చేదు నిజం. అట్టివారి బారి నుండి దేవుడే కాపాడాలి. అందుకే పౌలు అంటున్నాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కోసం ప్రార్థించుడి. ప్రియులారా, సువార్థికుడి పని ఒక మంత్రసాని పని లాంటిది. అది ముఖ్యమైన పరిచర్య. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను సువార్థికుడు సంఘానికి అప్పగిస్తాడు. సంఘమే విశ్వాస గృహం. సంఘం ఆ బిడ్డను పెంచుతుంది, వాక్య ఆహారం ఇచ్చి పోషిస్తుంది, ఆ బిడ్డ యొక్క అక్కర్లని తీరుస్తుంది. ఇదంతా కాపరి పరిచర్య, కాపరి పని. కాపరి పసిపిల్లల వైద్యుని వంటివాడు. సంఘంలో ఆధ్యాత్మికంగా పసిపిల్లలు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు. కాపర్ల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కాపరి వాక్యాన్ని బోధిస్తాడు, వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా వివరిస్తాడు, దేవుని పక్షాన నిలవబడతాడు. కాబట్టి కాపర్లకు మనము చేయూత ఇవ్వాలి, వారితో సహకరించాలి. కాపరి ఎంతో బరువు మోస్తున్నాడు, అతనికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కాపరితో పోలిస్తే సువార్థికునికి ఇన్ని సమస్యలు ఉండవు. సువార్థికుడు వాక్యం చెప్పి మరో చోటికి వెళ్ళిపోతాడు, కానీ అసలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటి గుండా వెళ్ళేది కాపరి మాత్రమే. కనుక మనము ప్రార్థించాలి. ఇక్కడ పౌలు ప్రార్థన కోసం అడుగుతున్నాడు. మూర్ఖులైన దుష్టుల చేతిలో నుండి విడిపించబడాలని కోరుతున్నాడు. సువార్త సరిగ్గా వ్యాపించకపోవడానికి కారకులు సంఘంలోనే ఉన్నారు. సంఘ బిడ్డలే కాపరికి ఎదురు తిరుగుతారు. వాక్యం ప్రకటించకుండా వారు అడ్డు తగులుతుంటారు. పౌలు అంటున్నాడు, విశ్వాసం అందరికీ లేదు, అనగా అపోస్తులు బోధించిన దానిని వారు అమలుపరచరు. అపోస్తుల బోధే సంఘానికి పునాది. అదే బోధన ఇప్పుడు మనం బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. క్రీస్తు రెండవసారి వస్తాడని అందరికీ తెలుసు. ఆయన రాకడను అందరూ కోరుతారు. అయితే ఆ సత్యానికి అనుగుణంగా అందరూ జీవించరు. ఈ సత్యానికి అనుగుణంగా నడవడం, ప్రవర్తించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇదే మాటను పౌలు తెసలోనిక సంఘస్థులకు చెబుతున్నాడు. యేసు వస్తాడని
మనము నమ్మితే ఆయన రాకడను ప్రేమించే వారమైతే దేవుని వాక్యానికి జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాం. మరియు మన ప్రవర్తనను వాక్యానికి అనుగుణంగా మలుచుకుంటాం. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. నిజంగా ఈ మాటలు ఎంత అద్భుతం కదా. మనం ఎన్నోసార్లు నమ్మదగిన స్థితిలో లేనప్పటికీ ప్రభువు నమ్మదగిన వానిగా ఉండి ఆయన మనలను స్థిరపరుస్తాడు, దుష్టత్వం నుండి కాపాడుతాడు. ప్రభువు మనలను విడువడు, ఎడబాయడు. ఆయన అన్ని వేళలా ఎంతైనా విశ్వసనీయుడు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులుగా మనము ఈ వచనాన్ని ఎంతో పట్టుదలతో స్వతంత్రించుకోవాలి. ఆయన మనలను స్థిరపరుస్తాడు, కాపాడుతాడు. ప్రియులారా, సంఘ బిడ్డల్లో చాలామంది అనేకమైన ఒడిదుడుకులు కనబడుతున్నప్పుడు వాక్యమందు వారిని స్థిరపరచాలి. వాక్యము నా జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేయాలి. ప్రభు తన వాక్యం ద్వారా పనిచేస్తాడు. దేవుని వాక్యమే నన్ను దుష్టత్వం నుండి కాపాడుతుంది. బైబిల్ గ్రంథము నిన్ను పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపము నిన్ను బైబిల్ నుండి దూరం చేస్తుంది. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారని మా గట్టి నమ్మకం. పౌలు కొన్ని ఆజ్ఞలను తన మొదటి పత్రికలో పేర్కొన్నాడు. ఇంచుమించు 22 ఆజ్ఞలను తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనము గమనించాం. పాత నిబంధనలోని 10 ఆజ్ఞలే కాదు, విశ్వాసులు పాటించవలసినవి అక్కడ 22 ఆజ్ఞలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇంతకీ మాటలకు అర్థం ఏమిటంటే, నిజంగా మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఆయన్ని ప్రేమిస్తే గనక తప్పకుండా ఆయన మాటలకు లోబడతాం. ఇందులో పౌలు ప్రభువునందు మిమ్మును గూర్చి నాకు నమ్మకం ఉంది అని కూడా అంటున్నాడు. అనగా వారిని ప్రభు హస్తాలకు అప్పగిస్తున్నాడు. దేవుడు తన ద్వారా వారికి చెప్పింది వారు చేస్తారని తనకు ఎంతో నమ్మకం అని అంటున్నాడు. తెస్సలోనిక సంఘస్థులు తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటారని పౌలు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. దేవుని అందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగేటట్లు ప్రభువు మీ హృదయాలను ప్రేరేపించునుగాక. ప్రియులారా, ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘ విశ్వాసులతో అంటున్నాడు, దేవుని అందు మీ ప్రేమ వర్ధిల్లాలి, క్రీస్తు చూపిన ఓర్పు, ఆయన మనస్సు మీకు కలగాలి, ప్రభువే మీ హృదయాలను ప్రేరేపించాలి. ప్రియులారా, దేవుని ప్రేమయందు విశ్వాసి నడుచుకోవాలి. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించేవాడు పరిశుద్ధాత్మయే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నీవు వ్యక్తం చేయడానికి పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తాడు. దేవుని ప్రేమ మనకు అనుభవంగా తెలియజేసేవాడు పరిశుద్ధాత్మయే. ప్రేమ ఆత్మఫలం. వాస్తవానికి సహజంగా మనకు ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉండదు, కలగదు. మనము ఎలా ప్రేమించాలి? ఇదంతా పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. మన సొంత మనసు ఇక్కడ పని చేయదు. క్రీస్తు చూపిన ఓర్పు మనం చూపాలి. క్రీస్తు రాకడ కోసం కనిపెట్టాలి. కంగారు పడొద్దు, కలవరపడొద్దు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ప్రియులారా, ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘస్థులను ఉద్దేశించి సూటిగా మాట్లాడుతున్నది ఏమిటంటే, మీలో కొందరు సహోదరులు అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, వారి వద్ద నుండి తొలగిపోండి. యేసుక్రీస్తు పేరట నేను ఆజ్ఞాపిస్తున్నాను. మా ద్వారా మీరు పొందిన బోధ మీకు ఎంతో అవసరం. ఆ ప్రకారం చేయకపోతే అది అక్రమము.
అలాంటి సహోదరులతో మీరు సహవాసం చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. వారి అక్రమంలో మీరు పాలు పుచ్చుకున్న వారు అవుతారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది అంటూ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తాం. ప్రియులారా, ఒక విశ్వాసిగా ఎవ్వరు కూడా అక్రమంగా నడవకూడదు. అటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు. ఇక మనము ఎవరిని వెంబడించాలో 7వ వచనంలో పౌలు ఏమని అంటున్నాడో గమనిద్దామా? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. ఏలాగు మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు. ఈ మాటలను గమనించారా? పౌలు చాలా స్పష్టంగా అంటున్నాడు, మీరు మమ్మును పోలి నడుచుకోండి. మీరు సహవాసం చేసే వ్యక్తులు ఎలాంటి వారో గమనించండి. క్రీస్తును అంగీకరించిన విశ్వాసులుగా మనము ఎవరితో సహవాసం చేస్తున్నామనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. తెస్సలోనిక సంఘస్థులు యేసు ప్రభువుతో సహవాసంలో ఉన్నారు. దాన్ని బట్టి వారికి ఎన్నో శ్రమలు, హింసలు కలిగాయి. వాస్తవానికి పౌలు ఇక్కడ వారిని ఆదరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. పౌలు కూడా ఎన్నో కష్టాలకు, శ్రమలకు గురి అవుతున్నాడు. ప్రభువు పక్షాన నిలవబడితే దానికి మనము గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. విశ్వాసి దేవుని వాక్యంలో స్థిరపడాలి. వాక్యానుసారమైన ప్రవర్తన విశ్వాసికి ఎంతో ముఖ్యం. విశ్వాసి చేసే క్రియలు కూడా వాక్యానుసారమైనవి. పౌలు తన సాక్ష్యాన్ని వారితో పంచుకుంటున్నాడు. మేము ఎన్నడూ అక్రమంగా నడుచుకోలేదని ఎంతో దృఢంగా తెలియజేస్తున్నట్లుగా చూడగలం. ప్రియులారా, ఈ పత్రికలో పౌలు చెప్పిన మాటలు ముమ్మాటికి ఎంతో అమూల్యమైనవి, ఆచరణ యోగ్యమైనవి. ఇంతవరకు విన్న విషయాలను ఒకసారి మనము మరలా మననం చేసుకుందాం. విశ్వాసులమైన మనము క్రీస్తు రాకడ వెలుగులో జీవించాలి. దైవ సేవకులకు, సంఘ బిడ్డల ప్రార్థన ఎంతో అవసరం. దేవుడే మనలను దుష్టుల నుండి కాపాడాలి. దేవుడే మనలను బలపరచాలి. ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అదేమిటంటే, మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సైతానీయమైన ముట్టడిని నిరోధించాలి. ప్రార్థన పూర్వకంగా యుద్ధానికి సిద్ధపడాలి. దేవుడే మనకు బలమును, సహాయమును అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా అధ్యయనం చేయాలి. సైతాను కుతంత్రాలను తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్య జ్ఞానము మనకు ఎంతో అవసరం. నీవు ఎక్కడ ఉన్నా దేవుని వాక్యము నీతో ఉండాలి. కొన్ని ముఖ్యమైన వాక్య భాగాలు కంఠత చేసుకొని ఉండాలి. సత్యాన్ని చెప్పేవారు, దాని ప్రకారంగా జీవించేవారు నీకు మంచి సహవాసం కాగలరు. కాపరులు, ఉపదేశకులు చెప్పిన మాటలను అనుదిన జీవితంలో ప్రయోగించాలి. ప్రియా సోదరి సోదరులారా, ఈ పాఠాల్లో పౌలు చేస్తున్న హెచ్చరికలు ప్రయోగాత్మకమైనవి. మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ సంఘర్షణలు వస్తున్నాయి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ కూడా హింస పొందుతారు. అయితే మనకు ప్రార్థన అనే ఆయుధం ఉన్నది. మనము దేనికోసం ప్రార్థించాలి? వాక్యానుసారమైన జీవితం కోసం ప్రార్థించాలి. కొలస్సీ 4వ అధ్యాయము 2-3 వచనాలు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలి. నేను బంధకంలో ఉంచబడడానికి కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధము కానీ ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయమును దేవుడు దయచేయాలని మా కోసం ప్రార్థించండి అని పౌలు అడుగుతున్నాడు. ప్రియులారా, సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయాలి. దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము ఆయనకు నమ్మదగిన సాక్షులమై జీవించాలి. మనము ఆయనను ప్రేమించే వారమైతే ఆయన వాక్యాన్ని గైకొంటాం. శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సహనాన్ని అలవర్చుకుంటాం. పౌలు ఈ సందర్భంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు ఒక సేనాధిపతిలాగా మాట్లాడుతున్నాడని గుర్తించాలి. మనము క్రైస్తవ సైనికులం. సేనాపతి ఆజ్ఞలను పాటించాలి. అయితే తెస్సలోనిక సంఘంలో కొందరు తిరుగుబాటుదారులు ఉన్నారు. అందుకే పౌలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. అక్రమకారులకు దూరంగా ఉండండి. నేటి దినాల్లో విశ్వాసులారా, సంఘంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు యేసు క్రీస్తును నీ స్వకీయ రక్షకుడిగా ఎరుగుదువా?
ఈ పాఠంలోని ప్రతి అంశము, ప్రతి మాట నీ కోసమే అని గుర్తించావా? యేసయ్య రాకడను ఎదుర్కోవడానికి దేవుని వాక్యం మనకెన్నో హెచ్చరికలను తెలియజేస్తూ సిద్ధపరుస్తున్నదని గ్రహించాలి. విశ్వాసులుగా మనము వాక్యమునందు స్థిరపడి మన ప్రవర్తనలో, నడకలో దేవునికి ఇష్టకరంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా యొక్క 2వ తెస్సలోనిక పత్రిక నుండి మీరు మాకు బోధిస్తున్న అనేక సత్యాలకే నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రతి మాట ప్రభా నాయన ఎంతో బలమైనది, శక్తివంతమైనది, మా జీవితాలను మార్చేదిగా ఉంటున్నది. ఇందులో నేర్చుకున్న ప్రతి సత్యాన్ని ప్రభా మా యొక్క నిజ జీవితంలో అన్వయించుకొని జీవించడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మరొకసారి ప్రభా ఈ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా ఈ లోకంలో నిన్ను కలిగి జీవించడానికి, నిన్ను రక్షకునిగా కలిగి ఉండడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలిష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సువార్తికుడి పని ఏ పని లాంటిదని ఈ సందేశంలో నేర్చుకున్నాం. సువార్తికుడి పని ఏ పని లాంటిదని ఈ సందేశంలో నేర్చుకున్నాం. 1. పసిపిల్లల వైద్యుని పని. 2. మంత్రసాని పని. 3. తల్లి పని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశంలోని సత్యాలు మీ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. విశ్వాసులుగా ఎల్లప్పుడూ మన ప్రవర్తనను, నడకను పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలి. అక్రమంగా ప్రవర్తించే వారికి దూరంగా ఉండాలి. మనము ఎవరితో సాంగత్యం చేస్తున్నామనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు మాతో పంచుకొనండి. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.